హాయ్ బెనన్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. ఈ నెల 8వ తేదీ ఆదివారం 9 గంటలకి జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో నందు జరిగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆంధ్ర రాష్ట్ర కమిటీ సమావేశానికి రాష్ట్ర కమిటీలోని 19 మందిని అయితే ఖచ్చితంగా హాజరు కావాలని కోరారు. అలాగే నేను ఏపీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా నేను వెళ్ళడం జరిగింది. ఏపీ స్టేట్ నుంచి హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడింది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అటు జిల్లాలో మండల టౌన్ స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర స్థాయి కమిటీలతో పాటు జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా మంచి సేవా కార్యక్రమాలు, ఐకాన్ కార్యక్రమాలు త్వరలో ఏర్పాటు చేస్తారు. మన బనియన్ కోసం మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళండి. అలాగే ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీటింగ్ కూడా త్వరలో ఉంటుంది. విజన్ ఏంటంటే మన ఈ ఆర్గనైజేషన్లో సొసైటీ పట్ల ఫ్యాన్స్ అందరూ బనియన్ బర్త్డే వేడుకలు చాలా గ్రాండ్గా జరగాలి. మనందరం కలిసి నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలనేదే మీటింగ్లో చాలా గ్రాండ్గా చెప్పడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో ఇతర హీరోల గురించి కానీ రాజకీయ నాయకుల గురించి కానీ తప్పుగా పోస్టులు పెట్టకూడదు. మన బనియన్ కోసం మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. నేను కూడా కొన్ని నాకు తోచినట్టుగా నేను మాట్లాడడం జరిగింది. నేను ఫస్ట్ టైం స్టేజ్ పైన మాట్లాడడం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆంధ్ర రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ వచ్చిన మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఆంధ్ర తెలంగాణ కమిటీ సమావేశం ఏర్పాటు చేసినటువంటి శరతని గారికి, బన్నివాస్ గారికి, సందీప్ అని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, బనియన్ గురించి చెప్పాలంటే గొప్ప డ్యాన్సర్, స్టైల్ స్టార్, ఐకాన్ మూమెంట్స్, పుష్ప వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. తగ్గేదేలే అంటూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోకి దక్కని ఘనత మన బనియన్కి నేషనల్ అవార్డుకు కూడా రావడం జరిగింది. మనం బనియన్ కోసం చేసే మంచి పని అది మనకు మాత్రమే ఉపయోగపడకుండా మిగతా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ ఉపయోగపడాలి. అప్పుడే మనకున్న పదవిని మనం కాపాడుకోగలం అని చెప్పడం జరిగింది.